Raj! Success is earned, not given. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో 62nd ర్యాంక్ సంపాదించి ఇప్పుడు డిపిఓ అంటే డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్గా తన బాధ్యతల్ని నిర్వర్తించడానికి షీస్ ఎవర్ రెడీ. అండ్ తనే మనతో పాటు ఉన్నారు బొప్పన అనుష గారు. సో తన సక్సెస్ జర్నీ ఏంటి, అలాగే ముందు ముందు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ని తను టేకప్ చేయబోతున్నారు, లెట్స్ నో. హలో మ్యామ్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్ట్ టు ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపిస్తుంది అంటే లైక్ యూజువలీ దిస్ విల్ బి ద ఫస్ట్ క్వశ్చన్ కదా. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా మైండ్లోకి వస్తూ ఉంటాయి, బట్ ఫస్ట్ ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ మైండ్లో ఏం థాట్ ఉండే మీకు? చాలా హ్యాపీగా అనిపించిందండి. అట్ ద సేమ్ టైం ఆ జాబ్కి ఉండే రెస్పాన్సిబిలిటీ కూడా. సో మనం ఎప్పుడు కూడా ఎవరు రెడీగా ఉండాలి, పబ్లిక్తో ఇంటరాక్షన్స్ విషయంలో చాలా పేషెంట్గా ఉండాలి. సో వాళ్ళ కన్సర్న్స్ వినడంలో అనేవి అన్నీ కూడా గుర్తొచ్చాయి. సో ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్. పర్ఫెక్ట్. అండ్ ఆల్సో మీది మీకు వచ్చిన రోల్ ఈజ్ డిపిఓ కదా, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్. సో అండ్ మీ ప్రిఫరెన్స్ లిస్టే చూసుకుంటే టాప్ 3లో మీరు పెట్టుకున్న ఆప్షన్స్ ఏంటి మ్యామ్? డీసీ అండి, డిపిఓ అండ్ డిఎస్పీ అండి. ఓకే, ఇవి టాప్ 3 పెట్టాను. ఓకే. సో ఎందుకని మీరు డిఎస్పీ సెకండ్ ఆప్షన్ పెట్టలేదు మరి? ఆ డిఎస్పీ అనేది కూడా చాలా మంచి జాబ్ అండి. కాకపోతే నేను ఐఏఎస్ తర్వాత అంటే మనకి ఆర్డీఓ ఏదైతే ఉంటుందో డెప్యూటీ కలెక్టర్, సో దాని స్కోప్ తర్వాత కొంచెం అంటే మనకి వైడ్ అండ్ స్కోప్ ఎక్కడ ఉంటుంది అంటే డిపిఓలో అనిపించింది. సో డిఫరెంట్ సెక్టర్స్లో మనం ఇంప్రూవ్మెంట్ కోసం, బెటర్మెంట్ కోసం ట్రై చేయొచ్చు. లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, శానిటేషన్ అని, సివిక్ కమ్యూనిటీస్ అని చెప్పి. సో ఒక గ్రామాన్ని మార్చడానికి స్కోప్ ఎక్కువ అనిపిస్తుంది అని డిపోని పెట్టుకోవడం జరిగింది. ఓకే. సో ఈసారి చూస్తుంటే రిజల్ట్స్ అన్సర్టైన్ ఉన్నాయి. యూజువలీ ఎగ్జామ్ ప్యాటర్నే అన్సర్టైన్ ఉంటుంది. ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు, ఎప్పుడు స్కెడ్యూల్ వస్తుందా, క్యాలెండర్ ఉంటుందా. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత కూడా చాలాసార్లు ఫస్ట్ 2 times కూడా ప్రిలిమ్స్ అయ్యి క్యాన్సిల్ అయిపోయింది, అండ్ థర్డ్ టైం అయింది. దాని తర్వాత రిజల్ట్స్ మళ్ళీ సెకండ్ టైం వచ్చాయి. అంటే ఇంత అన్సర్టైన్ ఉండే కదా. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏమనిపించింది మీకు? అన్సర్టనిటీ అయితే ఉందండి. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే మనం మన ఎఫర్ట్ ఇవ్వాలి. సో రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ అని చెప్పే దాంతో కొంచెం మూవ్ అవ్వడం జరిగింది. సో ఆ హోప్ అనేది మనం సస్టైన్ చేయాలి ఎప్పుడు కూడా. ప్రిపరేషన్లో ఏ ఎగ్జామ్ అయినా ఈ రోజుల్లో కొంచెం అన్సర్టనిటీ అనేది ఉంటుంది. సో దాన్ని కొంచెం మనం డిమోటివేట్ అవ్వకుండా ఆ సస్టైన్ మూమెంట్ చేస్తూ మనం ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. ఓకే. సో మీరు ఖమ్మం నుండి కదా? అవునండి. సో అక్కడ ఎలా ఉంటుంది, అండ్ అక్కడ పంచాయత్ ఆఫీసర్స్ని చూసినప్పుడు లేదంటే అక్కడ కల్చర్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, అండ్ ఎలాంటి చేంజెస్ చేయాలనుకుంటున్నారు? ఎస్ అండి. ఖమ్మంలో అన్డివైడెడ్ ఖమ్మం ఏదైతే చూసామో మనం, దాంట్లో భద్రాద్రి కొత్తగూడెం దగ్గర వీటన్నిటిలో మనకి ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. చాలా వరకు బార్డర్ ఏరియాస్లో కూడా మనకి ఇంకా డెవలప్మెంట్, మనం చూసే డెవలప్మెంట్ వేరు, వాళ్ళు చూస్తున్న డెవలప్మెంట్ వేరు. సో ఎలక్ట్రిసిటీ లేని విలేజెస్ ఉన్నాయి, వాటర్ సప్లై లేని విలేజెస్ ఉన్నాయి. ఎంతో కొంత మార్పు అనేది వస్తుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అవసరం ఉన్న విలేజెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళందరి కోసం మనం బెటర్మెంట్ కోసం ఖచ్చితంగా వర్క్ చేయాలి. ఓకే. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫస్ట్ నుండి కూడా ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఎన్ని ఇయర్స్ పాటు చేశారు ఈ ప్రిపరేషన్? నాది ఆల్మోస్ట్ 10 years జర్నీ అండి. నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 3 attempts ఇచ్చాను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోసం అని చెప్పి. మెయిన్స్ రాయడం జరిగింది. ఈ మెయిన్ టైంలో నేను ఎన్వైర్న్మెంట్లో పీజీ చేయడం జరిగింది. సో ఆ ఇంట్రెస్ట్తో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రాశాను యూపీఎస్సీకి సంబంధించి. అలానే ఎల్ఎల్బీ చేశాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. సో ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను, సో ప్రిపరేషన్తో పాటు. సో ఈ ఎగ్జామ్ కోసం అని చెప్పి నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఒకటే పాయింట్, సో మనం ఎప్పుడు కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత చాలా మంది డ్రాప్ అవుతున్నారు ఆస్పిరెంట్స్. సో వివిధ రీజన్స్ వల్ల, అంటే వాళ్ళు కొన్నిసార్లు ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే ఈ అన్సర్టనిటీ వల్ల అసలు జరుగుతుందో లేదో, నా టైంని నేను వేస్ట్ చేసుకోవాలా అని. సో మనం నిజంగా దీన్ని ఇష్టపడి చేస్తే కనుక ఈ జర్నీలో వచ్చే అన్సర్టనిటీని కానీ ఏదైనా డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేస్తే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే. బట్ ఆ సక్సెస్ రేట్ అనేది వెరీ మినిమల్ ఉంటుంది కదా. సో ఇంత 10 years అంటే ఇట్స్ అ లాంగ్ జర్నీ. సో మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ డీవియేషన్స్ కానీ అలా లేకుండా ఉంటుందండి ఖచ్చితంగా. 10 years అంటే చాలా లాంగ్ జర్నీ. సో నేను యూపీఎస్సీ ఇనీషియల్గా ఒక 3-4 attempts వరకు స్ట్రాంగ్గా ఇచ్చినప్పుడు 4 years ఆఫ్ మై ప్రిపరేషన్ తర్వాత అనిపించింది, సో ఐ హ్యావ్ టు లైక్ మేక్ ఐ కెరీర్ ఆప్షన్ ఆల్సో అని. సో నాకు వేరే ఆప్షన్స్ వైపు వెళ్ళాలనిపించలేదు. సో ఓన్లీ యూపీఎస్సీ అనేది పెట్టుకున్నాను మైండ్లో. సో యూపీఎస్సీ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఏదైతే అక్యుములేట్ చేసుకున్నానో దాన్ని నేను కెరీర్గా మార్చుకోవచ్చు కదా అని చెప్పి ఫ్యాకల్టీగా చేంజ్ అవ్వడం జరిగింది. సో
ఫ్యాకల్టీగా ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే నేను ఇదే స్ట్రీమ్లో ఉంటాను, ఇవే టీచ్ చేస్తాను కాబట్టి నాకు అది రివిజన్ లాగా అవుతుంది అండ్ ఐ విల్ బి రెడీ ఆల్ ద టైమ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ టీచ్ చేయడము. సో అప్డేటెడ్గా ఉంటాను. సో దీని ద్వారా నేను బిజీగా ఉండటంతో పాటు నా ప్రిపరేషన్ వదలలేదు అనే ఫీలింగ్ కూడా ఉంది. సో ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎప్పుడైతే 1-2 years ఖచ్చితంగా గట్టి అటెంప్ట్ ఇచ్చారో ఆ తర్వాత వాళ్ళకి కొంచెం మనకి ఏదన్నా ఉండాలి అనుకుంటే సెల్ఫ్గా అప్పుడు కంటెంట్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఎవాల్యుయేటర్స్గా కానీ లేకపోతే ఇలా ఫ్యాకల్టీస్గా కనుక వాళ్ళు ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళకి అది ఫుల్ఫిల్ అవుతుంది. అలానే వాళ్ళు ఎక్కువ మనం టైం వేస్ట్ చేసుకున్నాము లేకపోతే మనం ఇంకా డిపెండెంట్గా ఉన్నాము అనే ఆలోచనలు రాకుండా హ్యాపీగా ఉండొచ్చు. పర్ఫెక్ట్ ప్లాన్ ఇది నిజంగా ఫ్యాకల్టీ లాగా. చాలా మంది కూడా ఇప్పుడు అశోక్ నగర్లో చూసుకున్న చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా చాలా ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ తర్వాత మళ్ళీ ఫ్యాకల్టీగా చేస్తున్నారు. అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది ఫ్యాకల్టీగా రన్ అవుతూ ఉన్నారు కదా. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇంత చేస్తున్నారు అండ్ వాళ్ళకి అంతే లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, అంత అవేర్నెస్ ఉంటుంది, బట్ స్టిల్ దే కుడెంట్ మేక్ ఇట్ టు ద లిస్ట్. సో అలాంటి వాళ్ళ దగ్గర టీచ్ చేయించుకున్నప్పుడు స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది మ్యామ్? ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ టర్న్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆస్పిరెంట్ ఫేజ్లో వచ్చే ఛాలెంజెస్ని రీసెంట్గానే ఫేస్ చేసి ఉంటారు. అంటే ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా ఒక స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అవ్వలేదు అంటే అక్కడ వచ్చిన ఛాలెంజెస్ ఏంటి అనేది వాళ్ళకి ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటారు కాబట్టి దే అండర్స్టాండ్. సో ప్రిలిమ్స్ అవ్వలేదు అంటే ప్రిలిమ్స్ ఎందుకు అవ్వట్లేదు, ఏ రీజన్స్ వల్ల అనేది తెలుస్తుంది. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయొచ్చు అనేది కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు యూపీఎస్సీలో ఎక్కువగా యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ ఫీల్డ్లో. ఎందుకని అంటే సో అప్డేటెడ్గా ఉంటారు. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారుతూ వస్తుంది. సో మనకి ఒకప్పుడు 2000s ముందున్న ప్యాటర్న్ వేరు, ఇప్పుడున్న ప్యాటర్న్ వేరు. సో ఈ రీసెంట్ అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ని తరువుగా అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఫ్యాకల్టీగా నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా బెటర్ సజెషన్స్ ఇవ్వగలరు. వాళ్ళు ఫెయిల్ అయిన అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు ఇలా చేయకూడదు, బెటర్గా చేయండి అని చెప్పి సజెషన్స్ ఇవ్వగలరు. ఓకే. అండ్ మీ ప్రిపరేషన్లో కూడా మీరు చాలా పేపర్స్ చూస్తుంటారు కదా. సో ఎవ్రీ ఇయర్ పీవైక్యూస్ చేయడము, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడము, మళ్ళీ తర్వాత కొంచెం సిలబస్ అని ప్యాటర్న్ కానీ చేంజ్ అవుతూ వస్తుంది. సో అవన్నీ ఎవ్రీ టైం మీరు అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి కదా. అవునండి, చాలా పీవైక్యూస్ అనేవి బెస్ట్ గైడ్ అండి. సిలబస్ అండ్ పీవైక్యూస్ అనేవి మనకి ఈ జర్నీ మొత్తంలో బెస్ట్ గైడ్స్గా చెప్పొచ్చు. సో రైట్ డైరెక్షన్ చూపిస్తాయి మనకి. ఎంత డీవియేట్ అయ్యే స్కోప్ ఉందో మనం అంత లిమిట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది యూపీఎస్సీలో. సో రీసోర్సెస్ ఎక్కువ ఉండటం వల్ల చాలా వరకు మనకి ఏది అవసరం లేదు అన్న దగ్గర పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు. సో ఒక థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అక్కడ ఏంటి అంటే పీవైక్యూస్ అండ్ సిలబస్ హెల్ప్ చేస్తాయి. సో మనం అప్డేట్ చేసుకుంటానికి న్యూస్ పేపర్స్, కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు ఎలా అంటే యూపీఎస్సీ జర్నీలోకి వచ్చిన తర్వాత మనకి టీ తాగడం, కాఫీ తాగడం ఒక హ్యాబిట్ ఎలా అవుతుందో జనరల్గా యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, న్యూస్ పేపర్ రీడింగ్ అనేది అంత హ్యాబిట్ అయిపోతుంది అనమాట. సో ఒక రోజు న్యూస్ పేపర్ చదవకపోతే వీ ఫీల్ సంథింగ్ ఈస్ మిస్సింగ్ ఇన్ అవర్ లైఫ్ అన్నట్టు. బట్ మార్కెట్లో సిలబస్ అంటే ఇప్పుడు సిలబస్ ఫిక్స్డ్ ఉంటుంది ఎట్లాగూ గ్రూప్ 1కి కానీ ఫర్ దాట్ మ్యాటర్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిలబస్ ఫిక్స్ ఉంటుంది. బట్ ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ కొత్త కొత్త సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, బుక్స్ వస్తూ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా వస్తూ ఉంటాయి కదా. అంటే అంత ఓవర్ బర్డెన్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్. సో దాన్ని మీరు అన్నట్టుగా ఆ థిన్ లైన్ ఎలా డ్రా చేస్తారు? ఎస్ మ్యామ్. ఒకటి ఏంటి అంటే ఇప్పుడు మనకి యూపీఎస్సీలో కరెంట్ అఫైర్స్ ఏ ఎగ్జామ్ అయినా అండి, సో మనం 6 months కరెంట్ అఫైర్స్ తీసుకున్న 1 year కరెంట్ అఫైర్స్ చూసినా నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. అసలు దానికి ఒక స్కోప్ కన్స్ట్రెయింట్ అంటూ ఉండదు. ఏదైనా అండర్ స్కై ఎవ్రీథింగ్ ఇస్ ఏ స్కోప్ ఫర్ యూపీఎస్సీ అంటూ ఉంటారు జనరల్గా. సో మనకి ఏంటి అంటే ఎప్పుడు కూడా యూపీఎస్సీ ఒక ర్యాండమ్ క్వశ్చన్ ఇవ్వదు. యూపీఎస్సీ ఒక కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అడిగింది అంటే దాంట్లో చాలా రీజనింగ్ ఉంటుంది. సో మనకు ఒక ఇష్యూ గురించి నేషనల్ ఇంపార్టెన్స్ వచ్చిన, ఇంటర్నేషనల్లీ ఆ ఇష్యూ అనేది సిగ్నిఫికెంట్గా ఉంది చాలా పీరియడ్ వరకు అనుకుంటే వాటి నుంచి బేసిక్స్ టెస్ట్ చేస్తూ క్వశ్చన్స్ ఇస్తారు. సో మనది లాస్ట్ పీవైక్యూస్ చూస్తే కనుక ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు, దాని రిలవెన్స్ ఎందుకు ఉంది, అది ఎంతవరకు కరెంట్ అఫైర్స్లో ఉంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని అనలైజ్ చేస్తే మనం అలాంటి ఏరియాస్ని ముందుగా ప్రిడిక్ట్ చేయగలం. అలా ప్రిడిక్ట్ చేసాము అంటే మనం దాని స్టాటిక్ పార్ట్ని కరెంట్ అఫైర్స్ని మనం లింక్ చేసుకుని చదివితే మనం అట్లీస్ట్ 10 questions వచ్చాయి కరెంట్ అఫైర్స్ నుంచి అంటే దాంట్లోంచి 5-6 అయినా మనం ప్రిడిక్ట్ చేసినవే ఉంటాయి థీమ్స్. సో మనం అలా ప్రిపేర్ చేసుకుంటే కనుక విల్ సాల్వ్ మాక్సిమం క్వశ్చన్స్. ఓకే. సో మీరు అన్నట్టుగా థీమ్స్ అండ్ ఆల్ అవి అప్డేట్ చేసుకుంటూ ఉండాలా ఎవ్రీ టైం? చేసుకోవాలండి, తప్పదు.
ఓకే. సో, ప్రిపరేషన్‌లో ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ మీరు యూపీఎస్సీ సైడ్ వచ్చారు. సో, యూపీఎస్సీలో మీ ఆప్షనల్ ఈజ్ ఆంథ్రోపాలజీ కదా! అవునండి. సో, ఆంథ్రోపాలజీ. స్పెసిఫిక్ ఒక ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అయి ఉంటది కదా! ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో, దాని గురించి షేర్ చేసుకుంటారా? ఆంథ్రోపాలజీ ఈస్ ద స్టడీ ఆఫ్ మ్యాన్‌కైండ్ అండి. సో, వి స్టడీ ఎవ్రీథింగ్ అబౌట్ మ్యాన్. సో, మన బయోలాజికల్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, సెల్యులర్ లెవెల్ నుంచి మన జెనెటిక్స్ ఎలా మనల్ని మోడిఫై చేసాయి, మనల్ని ఎలా డిజైన్ చేస్తారు జెనెటిక్స్‌తో, ఇవన్నీ చదువుతాం ఫిజికల్ ఆంథ్రోపాలజీలో భాగంగా. ఓకే. తర్వాత సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో మనం మన చుట్టూ ఉండేవి అంటే మ్యాన్ చుట్టూ ఉండేవి ఏంటి, కల్చర్ కానీ, రిలీజియన్ కానీ, మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్‌షిప్ అని ఇట్లా ఎవ్రీథింగ్ అబౌట్ సోషియో కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్ చదువుతాము. దాంతో పాటు వరల్డ్ వైడ్ డిఫరెంట్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి సిస్టమ్స్‌ని ఫాలో అవుతున్నారు. ఓకే. సో, మనం ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడు మోనోథియిజం వైపు వెళ్తున్నాం. రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వన్ గాడ్, హ్మ్. ఎవ్రీ గాడ్ ఈజ్ సేమ్ అన్న సేమ్. కాన్సెప్ట్‌తో ఓకే. ఉంటున్నాం. కొన్ని కంట్రీస్ ఇప్పటికి కూడా పాలిథియిజంని ఫాలో అవుతున్నాయి. సో, మనకి ఎవల్యూషన్ అనేది ఎలా జరిగింది. సో, ఇనీషియల్లీ అందరూ నేచర్ వర్షిప్పర్స్, తర్వాత పాలిథియిజం, తర్వాత మోనోథియిజం వచ్చింది. సో, ఈబీ టైలర్ చెప్పారు ఈ సీక్వెన్స్ అని. అట్లా మనం ఏంటంటే తెలుసుకునే కాన్సెప్ట్స్ కూడా మన చుట్టూ ఉండేవే. దాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్‌గా చెప్పేదే ఆంథ్రోపాలజీ అన్నమాట. ఓకే. సో, ఈవెన్ ట్రైబల్ ఏరియాస్‌లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటనేది పేపర్ 2లో తెలుసుకుంటాము. ఇండియన్ పార్ట్ అనేది పేపర్ 1లో ఇండియన్ ఆంథ్రోపాలజీ అనేది ఎస్పెషల్లీ ఇండియన్ ఫ్యామిలీ ఎలా వచ్చింది, ఇండియన్ కాస్ట్ సిస్టమ్స్ ఎలా వచ్చాయి, సో, ఇండియన్ ఆర్కియాలజికల్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, ఇవన్నీ కూడా పేపర్ 2లో తెలుసుకుంటాం. ఓకే. సో, ఆంథ్రోపాలజీ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్. ఓకే. యాహ్! ఎవ్రీ ఇయర్ ఆంథ్రోపాలజీ నుండి చాలామంది ర్యాంకర్స్ వస్తూ ఉంటారు. అండ్ అవును. అగైన్ మళ్ళీ ఆంథ్రోపాలజీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఆస్పిరెంట్స్ కూడా. సో, మీరు అలాగే ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నారా? యెస్ హౌ అండి. డిడ్ ఇట్ నాకు హ్యాపెన్? బయాలజికల్ పార్ట్ అంటే ఇష్టం. సైన్స్ ఓకే. ఇంట్రెస్ట్‌తో నేను క్లోజ్ బై ఉన్న సబ్జెక్ట్. దాంతో పాటు ఓవరాల్ సిలబస్ చూసినప్పుడు కూడా ఆంథ్రోపాలజీ అనేది కొంచెం దగ్గరగా అనిపించింది. సో, ఓకే. దాన్ని చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఇవి. ఓకే. సో, మీ ఆప్షనల్ ఏమో ఆంథ్రోపాలజీ. అలాగే మీరు టీచ్ చేసింది అండ్ ఆల్సో పీజీ చేశారు కదా! మీరు ఎన్వైర్న్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌లో పీజీ అవునండి. చేశారు. అగైన్ మళ్ళీ టీచ్ చేసింది ఎస్ఎన్టీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఆ బయాలజీ, ఎన్వైర్న్మెంట్ ఆస్పెక్ట్స్‌లోనే కనిపిస్తూ ఉన్నాయి. సో, ఫస్ట్ నుండి ఆ ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఫస్ట్ నుండి ఉందండి ఆ ఓకే. ఇంట్రెస్ట్ అనేది. సో, నేను మెడిసిన్ చదవాలి అనుకున్నాను. డిఫరెంట్ రీజన్స్ వల్ల కుదరలేదు. సో, ఆ సైన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీగా ఓకే. మార్చడానికి హెల్ప్ చేసింది. ఓకే. ఓకే. సో, ఫ్యాకల్టీగా ఉన్నారు కదా! సో, అప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? అండ్ ఎవ్రీ టైమ్ ఆస్పిరెంట్స్ కొత్త కొత్త డౌట్స్‌తో వస్తూ ఉంటారు. అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు డిఫరెంట్‌గా అడుగుతూ ఉంటారు. సో, మెనీ ఇయర్స్ ఇంటూ ద ప్రిపరేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అందరిని ఎలా టాకిల్ చేశారు? సో, ఫ్యాకల్టీగా ఉన్నప్పుడండి ఒక స్టూడెంట్ మన దగ్గరికి ఒక డౌట్‌తో వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఇన్నోసెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్‌లో ఏం తెలియనప్పుడు ఏం చేయాలి అనే కన్‌ఫ్యూజన్‌తో మన దగ్గరకొస్తారు. సో, మనం వాళ్ళని పేషెంట్‌గా విన్న తర్వాత వాళ్ళ కన్సర్న్స్ ఏంటి అని అడ్రెస్ చేసిన తర్వాత వాళ్ళు ఒక మాట చెప్తారు మనకి. అంటే మ్యామ్ క్లియర్ అయింది అని చెప్పినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఇమ్మెన్స్‌గా ఉంటుంది. ఓకే. సో, అదే మనల్ని ఎంత లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉన్నా కూడా ఇంకొంచెం పుష్ చేయడానికి మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్ వీడియోస్ టీచ్ చేశాను. సో, ఆల్మోస్ట్‌గా డైలీ 2 వీడియోస్ వచ్చేవి నావి. దాంట్లో ఒక వీడియో మాత్రమే నేను ఇన్‌స్టిట్యూట్ తరపున చేస్తే, ఇంకొకటి నా ఓన్‌గా చేశాను. ఓకే. సో, వితౌట్ ఎనీ పే అదేంటి అంటే కొంతమంది ఆస్పిరెంట్స్ యూట్యూబ్‌లో చూసేవాళ్ళు కామెంట్స్ పెడతారు. ఏమని? మ్యామ్ ఈ కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి మాకు అని. సో, వాళ్ళెక్కడో రిమోట్ ఏరియాస్‌లో ఉంటారు. వాళ్ళకి అన్ని రిసోర్సెస్ అవైలబుల్‌గా ఉండొచ్చు, ఓకే. ఉండకపోవచ్చు. ఓకే. ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్స్ ఉండొచ్చు. సో, అలాంటి వాళ్ళకి మనం ఒక 10, 15 మినిట్స్ ఒక వీడియో చేస్తే గనక ఆ కాన్సెప్ట్ క్లారిటీ ఇచ్చింది అంటే, వాళ్ళ ఫేస్ ఎవరిదో తెలియకపోయినా కూడా వాళ్ళు థాంక్ యూ మ్యామ్ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మాకిది యూజ్ అయింది అని ఒక చిన్న కామెంట్ అనేది నాకు ఇంకొక వీడియో చేయడానికి మోటివేషన్ ఇచ్చేది. పర్ఫెక్ట్. సో, దట్ ఈస్ ద రీజన్. ఓకే. అండ్ ఆల్సో మీరు ఫ్యాకల్టీగా ఉండి ప్రిపరేషన్స్ కంటిన్యూ చేసుకుంటూనే అటెంప్ట్స్ ఇచ్చారు కదా! సో, చాలామంది ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో అశోక్ నగర్‌లో స్పెషల్లీ యూపీఎస్సీ వాళ్ళకి గాని, గ్రూప్స్ వాళ్ళకి గాని టీచ్ చేసేవాళ్ళు ఫ్యాకల్టీయే తెలియకుండా వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా! అటెంప్ట్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు బయటకి చెప్పుకోరు. బట్ అగైన్ స్టూడెంట్స్‌తో పాటు వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. సో, ఇది ఎంతవరకు నిజం? కొంతమంది రాస్తున్నారండి. అది మిక్స్ అండ్ మ్యాచ్‌లా ఉంటుంది. ఓకే. కొంతమంది మీరన్నట్టు అటెంప్ట్స్ అయిపోయిన వాళ్ళు అంటే ఫ్యాకల్టీగా చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అలానే మనకి అటెంప్ట్స్ ఉన్నవాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో, ఏదైనా కూడా స్టూడెంట్స్ బెటర్ ఇంట్రెస్ట్ కోసం సర్వ్ చేసే ఫ్యాకల్టీస్ అందరూ కూడా మనకి హైదరాబాద్‌లో అవైలబుల్‌గా ఉన్నారు. ఓకే. సో, ఆంథ్రోపాలజీ బేస్డ్ కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీరు డీపీఓగా చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ అప్‌కమింగ్ రోల్ అదే గదా మీకు. సో, ఈ సబ్జెక్ట్ అక్కడ మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చంటారా? ఉంటుందండి ఖచ్చితంగా. మనకిప్పుడు ట్రైబల్ ఏరియాస్ కానీ, రిమోట్ ఏరియాస్‌లో గానీ, ఇండియన్ విలేజెస్‌లో మనకెలాంటి ఇష్యూస్ ఉంటాయి ఏంటనేది సో, ఆంథ్రోపాలజికల్ డైమెన్షన్ అనేది ఏ ఫీల్డ్‌లో అయినా యూజ్ అవుతుందండి. ఈవెన్ ఓకే. మనకి ఇప్పుడు ఆంథ్రోపాలజీలో ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ అని ఉంటుంది. సో, దాన్ని మనం ఈవెన్ ఒకవేళ డీఎస్పీగా సెలెక్ట్ అయ్యి ఉంటే, డీఎస్పీలో కూడా మన ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ అంటే ఒక స్కెలిటన్ దొరికింది
దొరికింది అంటే దాని ఏజ్ని ఎలా అసెస్ చేస్తాము, జెండర్ ఎలా అసెస్ చేస్తాము, ఇలాంటివన్నీ కూడా ఆంథ్రోపాలజీలో చదువుంటాం అనమాట. సో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని చదువుతాము. ఇవన్నీ అంటే అలా మనకి ప్రతిదీ కూడా ఆంథ్రోపాలజీ నుంచి ఏ జాబ్కి సూట్ అయ్యే రోల్ అయినా కానీ ఆంథ్రోపాలజీ నుంచి ఉంటుంది ఆ డైమెన్షన్ అనేది. ఓకే. సో యూపీఎస్సీ ఫైనల్ గోల్ కదా మీకు? సో యూపీఎస్సీ రాయాలి, యూపీఎస్సీలో ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్, సో ఏది మీ ప్రిఫరెన్స్ ఎక్కువ ఏది ఉంటుంది? యూజువల్లీ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉందండి. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకు అనిపించింది ఎక్కువ మంది ఐఏఎస్ కోసం ట్రై చేస్తున్నారు కానీ దెర్ ఆర్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ లైక్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది సో మోస్ట్ అండర్ రేటెడ్ సర్వీస్ అనిపించింది. ఈ మధ్య కొంచెం ట్రాక్షన్ అనేది దానికి వస్తుంది. సో మనం ఇప్పుడు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్లో డెవలప్మెంట్, టెర్రరిజం ఇవి కాకుండా చూస్తే క్లైమేట్ చేంజ్ అనేది ఎవ్రీ కంట్రీస్ ఫేసింగ్ ద ఛాలెంజ్ అనేది. సో దాన్ని మనం అడ్రస్ చేయగలము, పీస్ఫుల్గా మనం మన సొసైటీని ఉంచగలము, సస్టైనబిలిటీని ఎన్షూర్ చేయగలము అనుకుంటే కనుక నేచర్ లవర్స్ అయితే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే. అండ్ ఆల్సో ఎవ్రీ సబ్జెక్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ కానీ గ్రూప్ 1 కానీ ఎవ్రీ సబ్జెక్ట్ డిగ్రీ లెవెల్ అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో ప్రిపేర్ అవుతారు. ఆప్షనల్ ఒకటి పీజీ లెవెల్లో ప్రిపేర్ అవుతారు కదా. సో ఇంత సబ్జెక్ట్ని ఒక 360 డిగ్రీ అనాలిసిస్ చేసిన తర్వాత, అంత అవేర్నెస్ వచ్చిన తర్వాత బయట జరుగుతున్న థింగ్స్ని చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే ఆ అనాలిసిస్ కానీ అంటే రేపొద్దున ఇది జరగవచ్చు, అది జరగవచ్చు అని చెప్పేసి ఆ అనాలిసిస్ ఎలా ఉంటుంది మీకు? యూపీఎస్సీలో మనం సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఒక బ్యూరోక్రాట్గా మనం ఫంక్షన్ చేస్తున్నప్పుడు మనకి లైక్ అన్లిమిటెడ్ పవర్స్ ఉండవండి జనరల్గా. సో వీ హ్యావ్ సమ్ కన్స్ట్రైన్స్. సో దేన్నైనా కూడా మనం 360 డిగ్రీ యాంగిల్లో చూడటం అనేది ఫస్ట్ నేర్చుకుంటాం యూపీఎస్సీ జర్నీలో. సో నేను ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా నాకు యూపీఎస్సీ ఎందుకు రాలేదు అనే బాధ అనిపించలేదు. సో యూపీఎస్సీ జర్నీ నాకు చాలా నేర్పింది అనుకున్నాను. సో దాంతో పాటు ఇప్పుడు మనం సక్సెస్ అయిన తర్వాత కూడా రేపు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు కూడా మనం అన్నిటిని మార్చేయగలము అని అనుకోలేము. ఫస్ట్ కొంచెం కొంచెం మార్పు అనేది చిన్నగా వచ్చినా కూడా అది ఇంపాక్ట్ చూపించిన వాళ్ళ లైఫ్స్లో చాలా ట్రెమెండస్గా ఉంటుంది. సో దానికోసం మనం వర్క్ చేయాలి. మనకున్న కన్స్ట్రైన్స్ ఏంటి, లేకపోతే బయట జరుగుతుంది ఏంటి, ఇక్కడ మనం చూసేది ఏంటి అని మనం అలా ఆలోచిస్తే కనుక మనం బెస్ట్ ఇవ్వడానికి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అలా కాకుండా మనం తీసుకొచ్చే చిన్న చేంజ్ అయినా కొంతమంది లైఫ్స్ ఎలా మారబోతున్నాయి, వాళ్ళకి అది ఎంత సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది మనం ఆలోచిస్తే ఆ చేంజ్ ఖచ్చితంగా వస్తుంది. డెఫినెట్లీ. అండ్ ఆల్సో మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే రీసెంట్లీ మ్యారీడ్ కదా మ్యామ్ మీరు? ఇట్స్ బీన్ జస్ట్ 6 months? ఎస్ అండి, 6 months అండ్ యు ఆర్ మ్యారీడ్ టు సంతోష్ సార్. సో చాలా మంది ఆస్పిరెంట్స్కి సార్ తెలుసు, రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉంటారు. సో పిఎస్ఐఆర్ టీచ్ చేస్తారు సార్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? సో సార్ ఆల్రెడీ హ్యాస్ బీన్ ఎ ఫ్యాకల్టీ మ్యామ్. సో ఆల్మోస్ట్గా 12+ years నుంచి టీచ్ చేస్తున్నారు. సో హీ హ్యాస్ దట్ ప్యాషన్. సో ఆల్రెడీ ఇంతకుముందు కార్పొరేట్ ఫీల్డ్లో కూడా వర్క్ చేశారు ఆయన. సో హీ హ్యాస్ బీన్ ఇన్ అబ్రాడ్ ఆల్సో ఫర్ సమ్ టైమ్. కానీ ఆయనకి ఈ యూపీఎస్సీ ఇంట్రెస్ట్తో ఫ్యాకల్టీగా మారటం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హీ హ్యాడ్ మెనీ అదర్ ఆప్షన్స్ ఆల్సో. హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిస్ ఎల్ఎల్బీ అండ్ ఆల్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ సో స్టూడెంట్స్కి ఎక్కువ మనం కనెక్ట్ అయ్యి వాళ్ళ కన్సర్న్స్ని అడ్రస్ చేయడానికి దిస్ ఇస్ అ బెస్ట్ థింగ్ అనుకుని హీ స్టార్టెడ్ డూయింగ్ దిస్. అండ్ ఐ ఆల్సో ఫౌండ్ సిమిలర్ ఇంట్రెస్ట్. సో అందుకోసం అని చెప్పి వీ హ్యాడ్ ఎ మ్యాచ్. ఓకే. ఇస్ ఇట్ ఎ లవ్ మ్యారేజ్ కదా? ఎస్ అండి. లవ్ మ్యారేజ్. ఓకే. అండ్ ఎలా ఉంటుంది సార్ సపోర్ట్, ఎలా ఉంటుంది సార్ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయి? సో దట్స్ ద ఫస్ట్ రీజన్ అండి. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నాకు అప్పుడు అర్థమైంది. సో అండర్స్టాండింగ్తో పాటు వీ హ్యావ్ మెనీ సిమిలారిటీస్ ఇన్ అవర్ ప్రొఫెషనల్ లైఫ్స్ అండ్ ఆల్. సో దట్ మేడ్ అస్ టు టేక్ ఎ డెసిషన్ టువర్డ్స్ దిస్. ఓకే. సో ఇప్పుడు మీరు రీసెంట్లీ మ్యారీడ్ మ్యామ్. సో అండ్ ఇప్పుడే మీరు నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ టేక్ ఓవర్ చేయబోతున్నారు. సో ఎలా ఉంది మీ మైండ్లో అండ్ పర్సనల్ లైఫ్ని అలాగే ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారు? సో ఫస్ట్ మనకి ఇంట్లో సపోర్ట్ ఉంది అనుకోండి, మన పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్, మన హస్బెండ్ కానీ వైఫ్ కానీ వీళ్ళ నుంచి సపోర్ట్ ఉంది అంటే మనం ప్రొఫెషనల్ లైఫ్ని చాలా బ్యాలెన్స్డ్గా కంపోజ్డ్గా చేయొచ్చు అనేది అయితే అర్థమైందండి. సో సపోర్ట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన అవైలబిలిటీ పబ్లిక్కి ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. సో 24/7 జాబ్స్ కూడా ఉంటాయి. మనం ఇది ఖచ్చితంగా 10 to 5 జాబ్గా కన్సిడర్ చేయలేము. సో ఎనీ టైం మనకి కాల్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు అవైలబుల్. కాబట్టి ఫ్యామిలీకి మనం అది అండర్స్టాండ్ అయ్యే విధంగా చెప్తే సో ఆ సపోర్ట్ అనేది మనకు ఉంది అంటే కనుక వీ కెన్ మేక్ వండర్స్ ఇన్ టు రియాలిటీ. ఓకే. సో డిపిఓగా మీ రెస్పాన్సిబిలిటీస్ నెక్స్ట్ ఏమొస్తాయి మ్యామ్? ఏమేమి ఉంటాయి? సో ఇప్పుడు ఫస్ట్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ అంటే అండి మనకి జనరల్గా డిస్ట్రిక్ట్లో ఉన్న గ్రామ పంచాయత్స్ అన్నిటిని సూపర్వైజ్ చేయాలి. సో మనకి కింద పంచాయత్ సెక్రటరీస్ నుంచి సర్పంచ్ నుంచి వాళ్ళు ఎలా సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ని కానీ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ని కానీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాళ్ళకి వచ్చిన ఫండ్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు, సో ఇవన్నీ కూడా మనం గ్రాస్ రూట్ లెవెల్లో మానిటర్ చేస్తూ ఉంటాము. సో దానితో పాటు అసలు ఎమ్యూనిటీస్ అనేవి ఎలా డెవలప్ అవుతున్నాయి, దాంతోపాటు మనం ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఎలా అన్ని గ్రామ పంచాయత్కి సంబంధించిన అన్ని ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది సూపర్వైజ్ చేస్తూ ఉంటాం లెవెల్స్లో. ఎస్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్స్.
డిస్ట్రిక్ట్ లెవెల్లో ఓకే. అండ్ ఆల్సో మ్యామ్ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడంటే ఓకే ఫైన్. బట్ చాలా కేయోస్ నడిచింది కదా! టీజీపీఎస్సీ గ్రూప్ 1 అంటేనే మళ్ళీ రీ ఎగ్జామినేషన్, మళ్ళీ రిజల్ట్స్ రావడం, మళ్ళీ ఇవంతా చాలా కేయోస్ నడిచింది కదా! సో, ఎక్కడ ల్యాకింగ్ ఉండేది? అండ్ ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో ఏం ల్యాకింగ్ ఉండే అంటారు మీ అనాలిసిస్‌లో? ఎగ్జామినేషన్ కండక్షన్ విషయంలో అండి ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పాయింట్ కన్సిడర్ చేస్తే ఇప్పటివరకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ కండక్ట్ చేసిన తర్వాత మనకి కీ రిలీజ్ చేసేవాళ్ళు కాదు. సో, మొన్న ఈ మధ్య డైరెక్షన్స్ కోడ్ డైరెక్షన్స్ ప్రకారం సో, ఇనీషియల్‌గా ప్రిలిమినరీ కీ ఇస్తాము. కానీ ఫైనల్‌కి మాత్రం మొత్తం ఫైనల్ సెలక్షన్ అయిన తర్వాత అంటే 1 ఇయర్ తర్వాత ఇస్తామని యూపీఎస్సీ డిక్లేర్ చేసింది. అది నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే నెక్స్ట్ ప్రిలిమ్స్ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఓకే. సో, అక్కడేంటి మనం ట్రాన్స్‌పరెన్సీ లేదు అని అనలేము. యూపీఎస్సీ అనేది ఆ సిస్టమ్‌ని ఫాలో అవుతోంది. కానీ స్టేట్ ఎగ్జామ్స్ విషయానికొచ్చేసరికి ఏపీపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా సో, మనకి ఎగ్జామ్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ వితిన్ ఎ మంత్ సో, కొన్నిసార్లు 1 వీక్, 10 డేస్‌లో కూడా ప్రిలిమినరీ కీ ఇస్తున్నారు. దాని తర్వాత అబ్జెక్షన్స్ అడుగుతున్నారు. అబ్జెక్షన్స్ అంటే మీకేదైనా క్వెషన్స్ ఉన్నాయంటే అథెంటిక్ సోర్సెస్‌తో పాటు మనం క్లెయిమ్ చేయొచ్చు. సో, ఆ విండో పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక ఫైనల్ కీ రిలీజ్ చేసి రిజల్ట్స్ ఇస్తున్నారు. ఓకే. సో, ఇక్కడ మనం యూపీఎస్సీ ట్రాన్స్‌పరెంట్‌గా లేదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్‌కి సంబంధించి ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయని అనుకోలేము. సో, ఇట్లా వీళ్ళు తీసుకున్న డైరెక్షన్ వల్ల కొన్ని ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో, ఇనీషియల్‌గా కీలో మిస్టేక్స్ ఉన్నప్పుడు, ట్రాన్స్‌లేషన్ ఎర్రర్స్ ఉన్నప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. కోర్ట్స్‌లో మన కేసెస్ ఫైల్ అవుతున్నాయి. దానివల్ల టైం ఎక్కువ పడుతోంది. ఓకే. ఇది ఒక ఇష్యూగా కన్సిడర్ చేస్తే. యూపీఎస్సీ అనేది అలా ఇవ్వకపోకుండా వెళ్ళడం వల్ల వాళ్ళు 1 ఇయర్ టైమ్ బౌండ్ మేనర్‌లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక నోటిఫికేషన్ రాగలుగుతోంది. ఓకే. సో, ఇప్పుడు ట్రాన్స్‌పరెన్సీకి వెళ్ళడం మంచిదా? కాదా? అనేది మనమే ఆలోచించుకోవాలి. ఓకే. సో, ఇక్కడ ట్రాన్స్‌పరెన్సీ ఒకటే పాయింట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయం చెప్పాను మీకు. అలా అని కాకుండా టీజీపీఎస్సీ గానీ, ఏపీపీఎస్సీ గానీ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లోనూ కండక్ట్ చేస్తున్నారు. కానీ మనం ఆలోచించాల్సింది ఇక్కడ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కానీ ఇట్లా నష్టం జరిగింది అంటారు. కొన్నిసార్లు ఇంగ్లీష్ మీడియం రాసిన వాళ్ళకి మార్క్స్ రాలేదు అంటున్నాం. కానీ యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. సో, మరి అలాంటప్పుడు మనకి 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నా కూడా ఈ లాంగ్వేజెస్ అన్నిట్లోనూ యూపీఎస్సీ కండక్ట్ చేయట్లేదు కదా అని చెప్పి మనం డిమాండ్ చేయట్లేదు. లేకపోతే మనకి అన్‌ఫెయిర్ రిప్రజెంటేషన్ అక్కడ ఉంటుందని కూడా మనం డిమాండ్ చేయట్లేదు. సో, మనకి స్టేట్ అనేది ఎక్కువగా మనం అడిగే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నుంచి ఎక్కువ రిప్రజెంటేషన్స్ ఇచ్చి డిమాండ్స్ పుట్ ఫోర్త్ చేస్తున్నాము. వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు రిఫార్మ్స్ అనే వాటిని ఎన్షూర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం. సో, రిసోర్సెస్ ఏంటి అనేది ప్రాపర్‌గా ఉండటం. సో, మనకిప్పుడు స్టేట్ ఎగ్జామ్స్‌కి సంబంధించి తెలుగు అకాడమీ గానీ, ఎస్సీఆర్‌టీస్ బుక్స్ ఫాలో అవుతూ ఉంటాం. సో, వీటిని కూడా టైమ్ అండ్ దెన్ అప్డేట్ చేస్తూ ఉండి, ప్రాపర్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే అది మంచి రిసోర్స్ అవుతుంది. ఓకే. సో, కొన్నిసార్లు తెలుగు అకాడమీ ఫాలో అవుతారు స్టూడెంట్స్. దాంట్లో మిస్టేక్స్ వస్తున్నాయి. అది కన్సిడర్ చేయట్లేదు అని చెప్పి తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చెప్తే అది స్టూడెంట్స్‌కి నష్టమే అవుతుంది గదా! ఓకే. సో, టైమ్ అండ్ దెన్ సిలబస్‌తో పాటు బుక్స్‌ని కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి. అండ్ కరెక్షన్ విషయానికొచ్చేసరికి సో, సర్వీస్ కమిషన్స్‌కి జనరల్‌గా కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే. దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. కానీ మన సైడ్ నుంచి మనం ఎన్షూర్ చేయాల్సింది ఫస్ట్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన చేతుల్లో మనం ఏం చేయగలం అనేది ఆలోచించుకోవాలి. ఓకే. సో, క్వెషన్ ఏం అడుగుతున్నారు అనేది ఆలోచించాలి. సో, క్వెషన్‌కి తగ్గట్టు రాయాలి. ఓకే. ఎందుకంటే ఏ ఎగ్జామ్‌లో అయినా మనకు వర్డ్ లిమిట్స్ ఉంటున్నాయి. క్వెషన్ ప్రింట్ అవుతుంది. దాని కింద స్పేస్‌లో మాత్రమే మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో, మనకి ఎంత విషయం తెలిసినా దాన్ని క్లుప్తంగా రాయాలి అన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో, దాన్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. సో, మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ చాలా రాస్తాము. కానీ అసలు ఆ యాక్చువల్ పార్ట్‌కొచ్చేసరికి మనకు స్పేస్ తక్కువ ఉందనుకోండి, ఓకే. మార్క్స్ రావు మనకి. అక్కడ నేను రాసాను ఇంట్రొడక్షన్ అనుకుంటే మార్క్స్ రావు. ఎగ్జామినర్ ఇంప్రెస్ అవ్వరు. ఎగ్జాక్ట్ డిమాండ్ ఏంటి? ఆన్సర్ రైటింగ్‌కి కొన్ని స్ట్రాటజీస్, రూల్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయ్యి మనం వాటిని డిప్లాయ్ చేసుకోగలిగితే గనుక మంచి మార్క్స్ వస్తాయి. ఓకే. సో, అలాగే ఆన్సర్ రైటింగ్‌లో ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రిక్ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ రైటింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంట్రొడక్షన్, స్టాటిస్టిక్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేయడము, లేదంటే డయాగ్రామ్స్ వేయడము. అలా వాట్ ఈస్ యువర్ స్టైల్ అంటే ఏం చెప్తారు? ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ అంటే అండి ఫస్ట్ 3 థింగ్స్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. సో, ఒకటి ఫస్ట్ డిమాండ్ ఐడెంటిఫై చేయడము క్వెషన్‌ని. దాన్ని క్వెషన్‌ని బ్రేక్ చేయాలి పార్ట్స్‌లోకి. సో, ఎన్ని పార్ట్స్ అడిగారు? కీవర్డ్స్ ఏంటనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే వాటిని నంబరింగ్ చేసుకున్నాం అనుకోండి 1, 2, 3, 4 అని. ఎవ్రీ పార్ట్‌ని మనం అడ్రెస్ చేసాము అంటే మనం ఆన్సర్ మొత్తాన్ని కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఓకే. దాంతో పాటు వాళ్ళు అడిగిన టైమ్ లిమిట్ లోపల రాయగలగాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టీజీపీఎస్సీలో 15 క్వెషన్స్ అడుగుతున్నారు 10 మార్క్స్‌కి సంబంధించి. సో, మీరు ఎంత సేపట్లో రాస్తున్నారు? 3 అవర్స్ ఆఫ్ టైమ్‌లో రాస్తున్నారు. అంటే పర్ క్వెషన్ మనకు 12 మినిట్స్ ఆఫ్ టైమ్ వస్తుంది అప్రాక్సిమేట్‌లీ. సో, ఆ 12 మినిట్స్‌లో మనం రాయగలిగే ప్రాక్టీస్ ముందుండాలి. ఓకే. దాంతో పాటు మనకి 3
వైట్ పేజెస్ ఇస్తున్నారు. సో 3 సైడ్స్ ఆఫ్ పేజ్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఆ 3 పేజెస్కి సరిపడా కంటెంట్లోనే మీరు ఇంట్రొడక్షన్ రాయాలి, బాడీ అండ్ కన్క్లూషన్ రాయాలి. సో ఇంట్రొడక్షన్ అండ్ కన్క్లూషన్ అనేది ఎప్పుడైనా వర్డ్ లిమిట్లో 1/3 ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 200 వర్డ్స్లో మనం రాయాల్సి వచ్చింది అంటే అప్రాక్సిమేట్లీ 70 వర్డ్స్లో మీరు ఇంట్రొడక్షన్ కన్క్లూషన్ రాయాలి. అండ్ రిమైనింగ్ మనకి ఏదైతే 130 వర్డ్స్ ఉంటాయో దాంట్లో బాడీ అనేది ఎన్షోర్ చేయాలి. అంటే ఎగ్జాక్ట్ డిమాండ్ని కవర్ చేయాలి. దీంట్లో మనం సైడ్ హెడింగ్స్ పెట్టడము, ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేయడము, డయాగ్రామ్స్ లేకపోతే ఫ్లో చార్ట్స్ని యూస్ చేయడము, మ్యాప్స్ డ్రా చేయడము, ఇలాంటి వాల్యూ అడిషన్స్ చేస్తే ఎగ్జామినర్స్ ఇంప్రెస్ అవుతారు, మంచి మార్క్స్ వస్తాయి. ఓకే. సో అన్ని సబ్జెక్ట్స్లో కల్లా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే ఏం చెప్తారు? మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఇస్ పాలిటీ అండ్ ఎన్వైర్న్మెంట్ అండి. ఓకే, వావ్, మిక్స్ ఆఫ్ బోత్. సర్ది పాలిటీ అండ్ మీది ఎన్వైర్న్మెంట్. నేను లా చేశాను కాబట్టి ఐ వాజ్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. సో దట్ వాస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో మీరు ఎల్ఎల్బి కంప్లీట్ చేశారు కాబట్టి పాలిటీ ఇంకొంచెం మీకు అడ్వాంటేజ్ అనిపిస్తుండొచ్చు సబ్జెక్ట్. అండ్ ఎంటైర్ అన్ని సబ్జెక్ట్స్లో కదా మ్యామ్, అంటే సోర్సెస్ కానీ లేదంటే ప్రిపరేషన్ కానీ ఎలా ఉండాలంటారు? సో కమింగ్ టు తెలంగాణ హిస్టరీ దగ్గర నుండి ఫార్మేషన్ ఇవన్నీ అన్ని కూడా. సో ఏదైనా అండి, ఇప్పుడు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా మనం సోర్స్ అనేది కొంచెం గవర్నమెంట్ పబ్లికేషన్స్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే, రేపు మనం సోర్స్ కోట్ చేసినప్పుడు, రేపు ఆబ్జెక్టివ్లో అనుకోండి ఏదైనా క్వశ్చన్ డిస్ప్యూట్ అయినప్పుడు అథెంటిక్ సోర్సెస్లోంచి కోట్ చేసిన వాటిని మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అక్కడ అది అడ్వాంటేజ్ అవుతుంది. మెయిన్స్లో మనం ఏదైనా డేటా రాసేటప్పుడు సో అండ్ సో పబ్లికేషన్ అని చెప్పి రాయలేము. సో అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ డేటా, అకార్డింగ్ టు ఆర్బీఐ డేటా, ఇట్లా మనం సోర్స్ అనేది గవర్నమెంట్ సోర్స్ నుంచి మనం కోట్ చేసినప్పుడు ఎగ్జామినర్స్ కూడా ఆ డేటా తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ర్యాండమ్ పబ్లికేషన్స్ నుంచి లేకపోతే ప్రైవేట్ బుక్స్లో రాసిన డేటాని మనం కోట్ చేస్తే అక్కడ మార్క్స్ విషయంలో డౌట్ ఉంటుంది అనమాట. సో ఇలా మనం గవర్నమెంట్ సోర్సెస్ని ఫాలో అవ్వాలి. నేషనల్ లెవెల్లో అయితే ఎన్సీఆర్టీస్ ఫాలో అవుతాము బేసిక్స్ కోసం. స్టేట్ లెవెల్ అయితే తెలుగు అకాడమీతో పాటు స్టేట్ ఎస్సీఆర్టీ బుక్స్ అనేవి ఉంటాయి, వాటిని ఫాలో అవటము. దాంతోపాటు ఒక్క సబ్జెక్ట్ రిఫరెన్స్ బుక్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఏదైనా ఒకటి, మార్కెట్లో మనకి ఏది కొంచెం మంచి బుక్స్ చాలా ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి, కానీ దేన్ని రీడబుల్గా అనుకుంటున్నాము, కన్సైజ్ ఇన్ఫర్మేషన్ దేంట్లో ఉంది, దాంతోపాటు సిలబస్ మొత్తం కవరేజ్ దేంట్లో ఉంది, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సిలబస్ కవర్ అయితే దాన్ని మనం తీసుకుని చదువుకోవచ్చు. ఓకే, బట్ యాక్చువల్ ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది కదా మ్యామ్. ఒక సబ్జెక్ట్కి ఒక సిలబస్ మొత్తం ఒక బుక్లో కవర్ అవ్వదు, మళ్ళీ మల్టిపుల్ సోర్సెస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి ఇప్పుడు ఆస్పిరెంట్స్ కోసం ఏం చెప్తారు మీరు? సో ఫస్ట్ ఆస్పిరెంట్స్ చేసే తప్పు అక్కడే అండి. చాలా వరకు నేను నా ఇనీషియల్ డేస్లో చేశాను. సో మనం ఏంటంటే ఇనీషియల్ డేస్లో కానీ ఎప్పుడు కూడా ప్రిపరేషన్ జర్నీలో మాస్టర్ చేయాల్సిన అవసరం లేదు. సో యూపీఎస్సీ కానీ ఏ స్టేట్ ఎగ్జామ్స్ అయినా కూడా మిమ్మల్ని మాస్టరింగ్ లెవెల్లో అడగట్లేదు. సో ఫస్ట్ మనం చూస్తే ఏ పేపర్ కన్నా జనరల్ స్టడీస్ అనే మెన్షన్ ఉంటుంది. జనరల్ అంటే ఏంటి, జనరల్ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో డిగ్రీ లెవెల్లో మనకు ఒక నార్మల్ ఇష్యూ గురించి ఎంత తెలుసు, ఎంత అవగాహన ఉంది అనేది మాత్రమే టెస్ట్ చేస్తారు. సో మనం ఏం చేస్తాము అంటే మాస్టరింగ్ చేయాలి అనే ఉద్దేశంతో 10 బుక్స్ని చదవడము, వాటిని ఒకసారి చదవడం వల్ల మనకి కన్ఫ్యూజన్ అనేది వస్తుంది, క్లారిటీ రాదు. అలా కాకుండా సిలబస్ ఎక్కువ వరకు కవర్ అవుతున్న బుక్ ఒకటి తీసుకుని దాన్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. 10 టైమ్స్ చదవండి ఒకటే బుక్ని. చదివిన తర్వాత మీకు ఏదైనా కొన్ని టాపిక్స్ కవర్ అవ్వలేదు అంటే ఆ టాపిక్స్ని మీరు రివర్స్ ఇంజనీరింగ్లో, అంటే గూగుల్ నుంచి కానీ ఇంటర్నెట్ నుంచి కానీ, లేకపోతే ఓన్లీ ఆ టాపిక్స్ కవర్ అయిన బుక్స్, ఆ బుక్స్లో ఆ టాపిక్స్ మాత్రమే కవర్ అయ్యేటట్టు చదవండి. అప్పుడు మీకు టైంతో పాటు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఓకే, కమింగ్ టు కరెంట్ అఫైర్స్ ఇస్ లైక్ ఓషన్ అంటూ ఉంటారు. సో ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ చదివారు మ్యామ్ మీరు? అండ్ మీ సోర్స్ ఏంటి మెయిన్గా? కరెంట్ అఫైర్స్కి నేను డైలీ ద హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ 2 ఫాలో అవుతానండి. సో ఆస్పిరెంట్స్ అయితే అక్కర్లేదు. వీ టీచ్ కరెంట్ అఫైర్స్ కాబట్టి మేము ఎక్కువ ఇష్యూస్ కవర్ చేయాలనే ఉద్దేశంతో వీ జనరలీ రిఫర్ 3 to 4 సోర్సెస్ ఆల్సో. లైవ్ మింట్ అని కానీ పిఐబి కానీ అట్లా మేము ఫాలో అవుతూ ఉంటాము. బట్ ఆస్పిరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈజ్ గుడ్ ఫర్ ఇండియన్ నేషనల్ కరెంట్ అఫైర్స్ పార్ట్. అండ్ స్టేట్ ఎగ్జామ్స్కి ఏదైనా రీజనల్ న్యూస్ పేపర్ ఒకటి స్టాండర్డ్ సోర్స్ న్యూస్ పేపర్ తీసుకుని చదవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఏంటి అంటే న్యూస్ పేపర్స్ని చదివేటప్పుడు ఎవ్రీథింగ్ అన్ ద న్యూస్ పేపర్ అనేది ఒక యూపీఎస్ ఆస్పిరెంట్కో స్టేట్ ఎగ్జామ్స్ కోసమో ప్రిపేర్ చేయరు. దాంట్లో మన సిలబస్కి తగ్గ రిలవెంట్ ఆర్టికల్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఇనీషియల్గా 3 hours పట్టినా 4 hours పట్టినా దట్ ఈస్ ఓకే. సో మీకు ఏం తెలియకపోతే ఆ విషయం గురించి ఐడియా పర్స్పెక్టివ్ డెవలప్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఏంటి అంటే ద టైం విల్ కట్ డౌన్.
సో ఫస్ట్ 4 అవర్స్ స్పెండ్ చేయాల్సి వచ్చింది కదా అని భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు నేర్చుకునేది ప్రతిదీ కూడా ఎప్పుడో ఒకసారి మీకు రిటర్న్ ఇస్తుంది. సో తర్వాత మీకు 2 అవర్స్‌కి కట్ చేస్తారు. తర్వాత ఈవెన్ 1 అవర్‌లో పేపర్ కంప్లీట్ చేసే రోజు కూడా వస్తుంది. ఓకే. బట్ ప్రాబ్లమ్ అక్కడే వస్తుంది మ్యామ్. ఏది ఎలిమినేట్ చేయాలో అర్థం అవ్వదు ఆస్పిరెంట్స్‌కి. పేపర్ మొత్తం చదివేస్తూ ఉంటారు కదా! సో ఏది ఎలిమినేట్ చేయాలి, ఏది మాత్రమే పిక్ చేసుకోవాలని ఎలా డిసైడ్ అవ్వాలి? అది సిలబస్‌ని బట్టి చూడాలండి. సో మనకి ఇప్పుడు యూపీఎస్సీలో అయితే గనుక ప్రిలిమ్స్‌కి చాలా షార్ట్‌గా ఇచ్చారు సిలబస్ అనేది. కానీ క్వెషన్స్ అనేవి ఎక్కడి నుంచి అని అడగొచ్చు. ఓకే. సో మనకి అప్పుడు ఏం చేయాలంటే యూపీఎస్సీ మెయిన్ సిలబస్‌లో జీఎస్ 4 పేపర్స్ ఉన్నాయి కదా! దాంట్లో మనకి జీఎస్ 1, 2, 3 అనేది కొంచెం డైనమిక్‌గా ఉంటుంది. సో దాంట్లో మనకి జీఎస్ 1, 2, 3 సిలబస్ ఏమి ఇచ్చారు, ప్రతి టాపిక్ కింద అనేది అవి డైలీ చదవాలి. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం సిలబస్ డైలీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు సిలబస్‌ని చదవండి. ప్లెయిన్ సిలబస్‌ని రోజుకి 2 సార్లు, 3 సార్లు చదివితే ఓవర్ ఏ పీరియడ్ మీకు తెలిసిపోతూ ఉంటుంది. సో ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివినప్పుడు ఓకే, ఇది ఈ సిలబస్ పార్ట్‌లో ఉండొచ్చు అని అనిపిస్తే దాన్ని చదువుతాము. ఈ సిలబస్‌లో ఎక్కడ లేదు అనిపిస్తే దాన్ని వదిలేయొచ్చు. అలా మనకి జడ్జ్‌మెంట్ అనేది తెలుస్తుంది ఒకరోజు. ఓకే. కమింగ్ టు నోట్స్ మేకింగ్. సో నోట్స్ మేకింగ్ ఎలా చేయాలి? అండ్ చాలామంది మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అనుకోండి, మొత్తం బుక్ అంతా చదివి దాంట్లో మళ్ళీ నోట్స్ మేకింగ్ చేస్తూ ఉంటారు. అంటే కంప్లీట్‌గా అంటే ఓన్లీ ఫ్యాకల్టీ చెప్పిన నోట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే వాట్ ఈస్ ద బెస్ట్ వే టు గో? సో ఇప్పుడు జనరల్‌గా అండి పాలిటీకి లక్ష్మీకాంత్ చదువుతున్నారు. సో దట్స్ ఎ గుడ్ సోర్స్ యాక్చువల్లీ. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే లక్ష్మీకాంత్ అనేది చాలా బల్క్‌గా ఉంటుంది. సో మనం నోట్ మేకింగ్ చేస్తే దాని నుంచి ఆల్మోస్ట్ అదే సైజ్‌లో బుక్ డెవలప్ అవుతుంది. సో మళ్ళీ దాన్ని రివిజన్ చేయడానికి మన దగ్గర టైం ఉండదు. సో ఎంత ఎఫర్ట్ అండ్ టైం పెట్టి మనం నోట్స్ చేస్తామో అదంతా కూడా వేస్ట్ అవుతుంది ఎగ్జామ్ ముందు రివైజ్ చేయకపోతే. సో మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామో దాని పీవైక్యూస్‌ని చూడాలి. ఓకే. సో దాంట్లో ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ క్వెషన్స్ ఇస్తున్నారు అనేది మనం ఫస్ట్ అనలైజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీలో మనకి పార్లమెంట్ అనే చాప్టర్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కానీ, లోకల్ బాడీస్, వీటి నుంచి ఖచ్చితంగా క్వెషన్స్ వస్తాయి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వీటి నుంచి ఎవ్రీ ఇయర్ 1 or 2 క్వెషన్స్ మినిమం వస్తాయి. అంటే ఇది ఎలా తెలుస్తుంది మీకు? పీవైక్యూస్ చూడాలి. సో పీవైక్యూస్ చూస్తే కొన్ని థీమ్స్ ఉంటాయి. క్వెషన్స్ రిపీట్ అవ్వకపోయినా మనకి థీమ్స్ని ఐడెంటిఫై చేస్తే ఈ చాప్టర్స్ ఇంపార్టెంట్, ఎక్కువ క్వెషన్స్ ఇక్కడ నుంచి వస్తున్నాయంటే ఫస్ట్ ఆ చాప్టర్స్ చదవండి. ఆ చాప్టర్స్‌కి సంబంధించి మీరు ఏదైతే మర్చిపోతున్నారో, గుర్తుండట్లేదో ఆ పాయింట్స్‌ని మాత్రమే నోట్ చేసుకోండి. రిమైనింగ్ థింగ్స్‌ని హైలైట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అలా మళ్ళీ మీరు నోట్స్ చేసుకుని అంత సైజ్ నోట్స్ అయిన తర్వాత రివిజన్ చేయకపోతే ఇట్స్ ఆల్ ఆఫ్ నో యూస్. ఓకే. అండ్ ఆల్సో టాపర్స్ నోట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా! అది ఎంతవరకు రైట్? సో టాపర్స్ నోట్స్ యూజ్ చేయొచ్చండి. కానీ ఎవరికి కూడా వాళ్ళ ఓన్ పర్సనలైజ్డ్ నోట్స్ ఉండాలి. ఓకే. సో మెయిన్స్ విషయానికి వచ్చేసరికి, సో ఇప్పుడు మనం సేమ్ బుక్ చదువుతున్నాము అంటే మీకు నాకు సేమ్ మార్క్స్ వస్తాయి కదా! ఆ డిఫరెన్సియేషన్ ఎలా చూపిస్తాము అనేది మ్యాటర్స్. సో ఇన్ మెయిన్స్ ఆర్ డిస్క్రిప్టివ్ బేస్డ్ ఎగ్జామ్. సో మనం అక్కడే ఏం చేయాలి అంటే టాపర్స్ నోట్స్ చూడొచ్చు. దాన్ని ఒక మోడల్‌గా తీసుకొని వాళ్ళు ఎలా రాస్తున్నారు, ఒక క్వెషన్‌ని ఎలా అనలైజ్ చేశారు, వాళ్ళు ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు అనేది స్ట్రక్చరింగ్ కోసమో, ఫార్మాట్ కోసమో చూడొచ్చు. కానీ మనకు తెలియని వాల్యూ అడిషన్ పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా యూజ్ చేయొచ్చు. కానీ దాన్నే ఎగ్జాక్ట్ కాపీ లాగా మన నోట్స్‌లో చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. మీ ఓన్ పర్సనలైజ్డ్ నోట్స్ ఉంటే గనక ఆ డిఫరెంట్ మార్క్ అనేది మీరు చూపించొచ్చు. ఓకే. అండ్ ఆల్సో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్స్ చాలా తక్కువ మంది రాస్తారు. ఇన్‌ఫాక్ట్ అంటే రాయడానికి ఇష్టపడుతూ ఉంటారు. బట్ మళ్ళీ డివియేట్ అయిపోతామేమో అని చెప్పేసి కొంతమంది ఓన్లీ యూపీఎస్సీకి స్టిక్ ఆన్ అవుతూ ఉంటారు. అంటే అది ఎంతవరకు రైట్ అనేది? నా ఇనీషియల్ ప్రిపరేషన్‌లో కూడా నేను అదే చేశానండి. ఎక్సెప్ట్ యూపీఎస్సీ నేను ఏ అదర్ ఎగ్జామ్స్ ఇవ్వలేదు. ఓకే. సో నేను చెప్పేది కామన్‌గా ఆస్పిరెంట్స్‌కి ఒకటే పాయింట్ అండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు 1, 2 ఇయర్స్ ఆఫ్ సీరియస్ అటెంప్ట్ ఇవ్వండి. సో మనం ఒక అటెంప్ట్ ఇస్తున్నాము అంటే దాని ముందు 1 ఇయర్ ఆర్ 1 ½ ఇయర్ టైం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఒక మంచి అటెంప్ట్ ఇవ్వండి. ఓకే. సో ఎక్కడ ఆగిపోయినా అంటే ప్రిలిమ్స్ ఆగినా, మెయిన్స్ ఆగినా ఎందుకు అవుతోంది అనేది తెలుసుకుని నెక్స్ట్ అటెంప్ట్ ఇంకా స్ట్రాంగ్‌గా ఇవ్వండి. సో ఒక 2 అటెంప్ట్స్ మనం ఫుల్‌ఫిల్డ్‌గా అంటే నాకు సాటిస్ఫైడ్‌గా నేను అటెంప్ట్ ఇచ్చాను అనుకుంటే అప్పటికి రాలేదనుకోండి, యూ కెన్ హ్యావ్ ఏ ప్లాన్ బి. ప్లాన్ బి ఎందుకు అవసరము అంటే యూపీఎస్సీ సో అన్‌సర్టెన్ కూడా. అందుకోసం మీరు ఏం చేయాలి అంటే సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ కానీ, లేకపోతే కొన్నిసార్లు ఆర్‌బీఐ కానీ, గ్రేడ్ బి ఆప్షన్స్ కానీ, లేకపోతే ఇంకా స్టేట్ ఎగ్జామ్స్‌తో పాటు మనకి ఐబీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎస్ఎస్సీ ఉంటుంది. ఇలా జనరల్ స్టడీస్ ఎక్కడైతే ఓవర్‌లాప్ ఉంటుందో ఆ ఎగ్జామ్స్ కూడా అపియర్ అవుతూ ఉండండి. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్లాన్ బి ఇన్ యువర్ హ్యాండ్, ఆ స్ట్రెస్ లెవెల్ కూడా కొంచెం తగ్గుతుంది. దాని ద్వారా మీరు కొంచెం బెటర్‌గా రిప్రజెంట్ చేయగలరు. ఓకే. సో ఇంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి మైండ్‌లో అంటే ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ ఉంటారు కదా! సో ఇండివిడ్యువల్‌గా డిఫర్ అవుతూ ఉంటాయి ఆఫ్ కోర్స్. బట్ మీరు ఫాలో అయిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి?
నేను జనరల్‌గా న్యూమోనిక్స్ పెట్టుకునేదాన్నండి. కొన్నిసార్లు అంటే మనకి ఏదైతే మర్చిపోతుంటామో దాన్ని ఒక లాజికల్ ఫ్యాషన్‌లో ఆర్డర్ చేసుకోవడము, లేకపోతే ఏదైనా స్టోరీ నరేషన్ లాగా గుర్తుపెట్టుకోవడము. ఐ ఓకే. ట్రైడ్ డిఫరెంట్ వేస్ అన్నమాట. ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు మనకి ప్రియాంబుల్ ఉంది. సో, ప్రియాంబుల్‌లో టెక్స్ట్‌లో మనకి ఇండియన్ నేచర్ ఏంటి? ఇండియన్ స్టేట్ యొక్క నేచర్ ఏంటి అన్నప్పుడు సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ ఆర్డర్ అనేది గుర్తుంచుకోవాలి. అదే ఆర్డర్ అనేది ఎగ్జామ్‌లో అడుగుతారు. ఏ ఆర్డర్ ఏంటి అని చెప్పి జంబ్లింగ్‌లో కూడా చేసి అడుగుతారు. ఓకే. సో, అప్పుడు నేను ఏం గుర్తుంచుకున్నాను అంటే మనకి సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ ఎస్సే. సో, ఎస్‌తో వర్కౌట్ అవ్వదు. లాస్ట్ లెటర్స్ గుర్తుంచుకున్నాను. ఓకే. ఎన్‌టిఆర్ ఆ! సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్. ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఓకే. ఈజీ ఫర్ రిమెంబరింగ్. యాహ్! తర్వాత ఇదే డెమోక్రటిక్ రిపబ్లిక్ అప్లై చేస్తే అక్కడ లాస్ట్ లెటర్ సి అవుతున్నాయి. 2 సి అవుతున్నాయి. సో, దాంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ గుర్తుంచుకున్నాను డిఆర్. సో, మనకి ఎన్టీఆర్, డిఆర్ అనేది ఒక కోడ్ లాగా ఎప్పటికీ మనం రిమెంబర్ చేస్తూ ఉంటే సో, ఆ సీక్వెన్స్ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా ఒక న్యూమోనిక్ పెట్టుకోవడము, ఓకే. ఒక స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్‌లో దాన్ని గుర్తుంచుకోవడము, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడంతో ఈ ఛాలెంజెస్‌ని ఈజీగా ఓవర్‌కమ్ చేయొచ్చు. బట్ ఆ న్యూమోనిక్స్ కూడా మీకు చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. అది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? అది ఇండివిడ్యువలిస్టిక్‌గా అండి. ఓకే. ఇప్పుడు మీకు ఏదైనా క్లోజ్ నేమ్ ఏదైనా తెలిసింది ఉందనుకోండి, దాంట్లో మన చీట్ కోడ్ అన్నమాట. ఓకే. సో, మనకి మన కోడ్ అనేది యూనివర్సల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, అది మన ఇష్టానికి మనకు తగ్గిన ఇంట్రెస్ట్‌ని బట్టి, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ నేమింగ్‌ని బట్టో అలా మనం కోడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఆల్సో మ్యామ్ ఇప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ నెక్స్ట్ కమింగ్ అప్ ఎగ్జామ్స్‌కి కూడా ప్రిపేర్ అవుతున్నారు. అండ్ వాళ్ళకి వాట్ యూ సజెస్ట్? కొంతమంది చాలా ఇయర్స్ ఇంటూ ద ప్రిపరేషన్ ఉన్నారు. ఇప్పుడే కొంతమంది స్టార్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది గ్రాడ్యుయేటర్ అయిపోయి నెక్స్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు ఉంటారు. సో, అందరికి వైడ్ రేంజ్‌లో వాట్ యూ సజెస్ట్? అందరికీ ఒకటే సజెషన్ అండి. కన్సిస్టెంట్‌గా ఉండాలి మన ప్రిపరేషన్‌లో. సో, కన్సిస్టెంట్‌గా ఉండాలి అంటే దాని అర్థము ఒక 12 అవర్సో, 14 అవర్సో చదవమని కాదు. సో, మీరు ప్రిపరేషన్‌లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాను అనుకోకుండా, మీరు ఒకదాన్ని సీరియస్‌గా తీసుకోండి. అది గ్రూప్ 1 అయినా, యూపీఎస్సీ అయినా ఒకటే గోల్ పెట్టుకోండి ఇనీషియల్‌గా. ఒక 2 ఇయర్స్ పాటు దానికోసం ఖచ్చితంగా మీ లైఫ్‌ని కొంచెం ఇవ్వాల్సి ఉంటుంది. సో, 1, 2 ఇయర్స్ ఆఫ్ లైఫ్‌లో మనం దాన్నే కన్సిస్టెంట్‌గా అంటే డైలీ నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా 6-8 అవర్స్ సిలబస్ దగ్గర పెట్టుకొని మినిమమ్ మనం చదవాల్సిన ఏరియాస్ ఏంటనేది చదువుతూ వెళ్తూ ఒక 2-3 టైమ్స్ చదివిన తర్వాత రివిజన్ తర్వాత నోట్ మేకింగ్ చేసుకోవడం. నోట్ మేకింగ్ అనేది చాలా షార్ట్‌గా ఉండాలి, కన్సైజ్‌గా ఉండాలి. అది జస్ట్ ఎగ్జామ్ ముందు మనం రివైజ్ చేసే విధంగా ఉండాలి. ఇలా ఓకే. నోట్ మేకింగ్ చేసుకోవడము, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడము, దాన్ని అసెస్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్ రాయడము, కరెంట్ అఫైర్స్‌ని అప్డేట్ చేసుకోవడము, ఇవి చేస్తే గనుక ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఓకే. సో, మీరు డైలీ ఎన్ని అవర్స్ చదివేవాళ్ళు? అండ్ సబ్జెక్ట్స్ డివిజన్ ఎలా చేసుకునేవాళ్ళు ఎవ్రీ డే? నేను ఇనీషియల్ డేస్‌లో 6-8 అవర్స్ చదివేదాన్నండి. కోచింగ్ టైమ్‌లో పెద్దగా ఉండేది కాదు. ఒక 4 అవర్స్, 3-4 అవర్స్ మాత్రమే పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆఫ్టర్ దట్ ఒక 6-8 అవర్స్ అయితే పెట్టేదాన్ని. సో, ఈవెన్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నప్పుడు 10-12 అవర్స్‌కి కూడా ఎక్స్‌టెండ్ అయ్యేది కొన్ని సందర్భాల్లో. నా డివిజన్ ఎలా ఉండేది అంటే నాకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ ఉండేవి. ఇప్పుడు లైక్ పాలిటీ, ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్‌టి ఇవి నా స్ట్రాంగ్ ఏరియాస్. సో, వాటిని నేను తక్కువ చదివేదాన్ని. సో, నాకు కొంచెం ఎక్కువ గుర్తుంచుకోవాల్సిన పార్ట్స్ ఏవైతే ఉంటాయి. లైక్ ఇండియన్ హిస్టరీ అంటే మనకి టైమ్ లైన్, క్రోనలాజికల్ ఆర్డర్, ఈవెంట్స్, ఫ్యాక్ట్స్ చాలా గుర్తుంచుకోవాలి. సో, అలాంటి వాటికి నా టైం ఎక్కువ పెట్టేదాన్ని. సో, ఒకసారి మనకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ ఏరియాస్‌లో అంటే మన ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్‌ని ఈజీగా మనం కాన్ఫిడెంట్‌గా అప్లై చేయొచ్చు, రాయొచ్చు. ఓకే. సో, బయట జాబ్స్‌కి ఇంత స్కోప్ ఉంది. ఎటు సైడ్ వెళ్ళినా యూ కెన్ ఎర్న్ ఇన్ లాక్స్. అలాంటివి వదిలేసి ఎల్ఎల్బీ చేశారు. దెన్ అగైన్ అలా కంటిన్యూ అయిపోయినా యూ వుడ్ హావ్ డన్ వెరీ వెల్. బట్ అంతా వదిలేసుకొని ఈ ప్యాషన్ సైడ్ ఇలా టీజీపీఎస్సీ గ్రూప్ 1 రాయడము, అలాగే నెక్స్ట్ యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ అంటే ఎప్పుడు కాన్స్టెంట్‌గా మిమ్మల్ని మోటివేట్ చేసేది? అండ్ హూ ఈస్ యువర్ రోల్ మోడల్ ఆల్సో? సో, ద చేంజ్ అనేదండి ఫస్ట్ మనకి మహాత్మా గాంధీ గారు 'బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ అదర్స్' అని ఈ కోట్ ఏదైతే ఉందో అది నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది. సో, మనం ఏదన్నా సొసైటీలో ఒక ఇష్యూని చూసినప్పుడు ఇది ఇలా ఉండకుండా ఉంటే బావుండు అనుకుంటాం. కానీ ఆ చేంజ్ మనం ఎందుకు తీసుకురాలేము అనే విషయంలో మనం ఎప్పుడు ఆలోచించము. సో, ఆ చేంజ్ మనం తీసుకొచ్చే స్కోప్ ఉంది అనుకున్నప్పుడు పబ్లిక్ సర్వీస్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ అదర్ ప్రైవేట్ జాబ్స్‌లో లాక్స్‌లో మనం ఎర్న్ చేసినా రాదు అనుకున్నాను. సో, దట్ ఈస్ ద రీజన్ వై ఐ హావ్ టేకెన్ దిస్ ఫీల్డ్. ఓకే. సో, నియర్ ఫ్యూచర్‌లో వాట్స్ కమింగ్ అప్ అంటే అండ్ ఆల్సో ట్రైనింగ్ కూడా ఉంది కదా! సో, దెన్ ఆఫ్టర్ ఏముంటుంది మ్యామ్? సో, వీఆర్ ఆస్క్డ్ టు రిపోర్ట్ అండి. ట్రైనింగ్ ఉంటుంది ఇనీషియల్ టైమ్‌లో. తర్వాత మనకు డిస్ట్రిక్ట్ అటాచ్‌మెంట్ ఉంటుంది. ఓకే. సో, వీ హావ్ టు వర్క్ ఆన్ ఎ ఫుల్ స్కేల్. ఓకే. సో, కరెంట్ మైండ్‌లో ఏముంది? ఎలా రెస్పాన్సిబిలిటీని టేకప్ చేయాలనుకుంటున్నారు? సో, ఇప్పుడైతే హ్యాపీనెస్‌తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉందండి. సో, వాటెవర్ దట్ ఈస్ గివెన్ టు మీ ఐ హావ్ టు గివ్ ఇట్ మై బెస్ట్ అనేది అనుకుంటున్నాను. సో, ఎవరు ఏ కన్సర్న్‌తో వచ్చినా కూడా ఐ హావ్ టు అడ్రెస్ దేర్ ఇష్యూస్ అని అనుకుంటున్నాను. సో, ద బెస్ట్ ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే మన కోసం ఇప్పుడు మనం అనుకుంటాము 100 మంది ఉన్నారంటే వాళ్ళ ఇష్యూస్ మనకి ఈ రోజు కాకపోతే రేపు వినొచ్చు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళు దానికోసం
అది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక ఇష్యూతో మన దగ్గరకు వస్తారు. సో కొంచెం పేషెంట్గా మనం వాళ్ళ కన్సర్న్స్ విని అడ్రస్ చేయడానికి ట్రై చేసి వాళ్ళకి ఒక భరోసా ఇస్తే కనుక అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అలానే మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది కూడా జాబ్లో కనిపిస్తుంది. సోల్ సాటిస్ఫాక్షన్ అంటారు. దెన్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. Thank you so much. అండ్ నెక్స్ట్ మీరు యూపీఎస్సీ ర్యాంక్ కొట్టిన తర్వాత వీ హ్యావ్ టు డూ అనదర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.